శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ పక్ష ప్రారంభంలో రాశి అందే రాహు, సప్తమంలో కేతువు, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ రాహుకేతువుల మధ్య ఉండిపోవడంతో మరి ఈ వార ప్రారంభం వల్ల ఈ రాశి వారికి కొన్ని అనుకోని ఇబ్బందులు, కష్టాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. అయితే మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఉపయోగం పొందిన వారే మిమ్మల్ని నిందించడం, బ్లేమ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఒక స్వార్థపరుడుగా చిత్రీకరించే అవకాశం అది ఉంటుంది. అలాగే వివాహ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య ఒక అవగాహన లేకపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ వ్యాపార రంగంలో ఉన్న ఇటువంటి ఇబ్బందులు మీ పార్ట్నర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద మిమ్మల్ని ఏకాకిగా చేసి అందరూ ఆడుకోవడం జరుగుతూ ఉంటుంది మీతో. అయితే మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి కనబడుతూ ఉంది. 100% ఎదుర్కొంటారు కూడా. ఇక్కడ రాశి యందు ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ఆ విధంగా ధైర్యంగా పోరాడే విధంగా చేస్తాడు. ఏదన్నా ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు మీ స్థాయిని మించి పోరాడడం జరుగుతూ ఉంటుంది. అప్పుడే మీరేంటో ఇతరులకు కూడా తెలుస్తూ ఉంటుంది. బట్ ఈ సమయంలో మీకు ఈ రాశి ఉన్నటువంటి రాహు ఏదో విధంగా మిమ్మల్ని ఈ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు. అది న్యాయమా అన్యాయం అనేది పక్కన పెడితే విజయం మాత్రం తప్పగా రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ధనస్థానంలో ఈ కుజగ్రహం, శనిగ్రహం, అలాగే బుధుడు, ఇది కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన విభేదాలు, మనస్పర్ధలు వస్తుంటాయి. అకస్మాత్తుగా కొంత ధనం మీ కుటుంబానికి రావడం వల్ల ఆ ధనం పంచుకునే విషయంలో కానీ, ఆ ధనం ఏం చేయాలనే విషయంలో కొన్ని ఇబ్బందులు, చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ వరకు మీరు ఎవరి పక్షాన కూడా నిలబడలేక, ఎవరికి న్యాయం చేయలేక, ఎవరి గురించి మాట్లాడలేక మౌనంగా ఉండడం జరుగుతుంటుంది. ఈ సందర్భంలో నెమ్మదిగా మీ కుటుంబం విడిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని అవకాశంగా తీసుకొని ఇతరులు మీ కుటుంబం మీద పెత్తనం చేసి వారు మీ యొక్క సంపదనో, ధనాన్నో వారు తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీలో మీరు పోరాడుకోవడం వల్ల వచ్చిన అవకాశం అది ఇతరులకు పోయే అవకాశం ఉంటుంది, పోతుంది కూడా. అందువల్ల ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని కుటుంబ సభ్యులందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఇతరులకు అవకాశం లేకుండా ఉండాలి తప్ప ఈ విధంగా వీధిలో పడటం వల్ల, పంచాయతీ పెట్టుకోవడం వల్ల అది మీ చెయ్యి దాటిపోయే అవకాశం ఉంది. అది పదవి అవ్వచ్చు, ఇంకొక ఆస్తి అవ్వచ్చు, వేరే పెళ్లి సంబంధం అవ్వచ్చు, బట్ ఏదైనా అవ్వచ్చు. కానీ అది జాగ్రత్తగా గుట్టుగా వాడుకోవాలి తప్ప అది బయట పెట్టడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక మిగతా విషయాలు పరిశీలించినప్పుడు తృతీయ స్థానంలోకి రవిగ్రహ సంచారం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీకు మీ ప్రయత్నానికి గొప్ప సహకారం లభిస్తూ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు, ప్రభుత్వాధికారం రావడం జరుగుతుంటుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైనా, అది ఉద్యోగ ప్రయత్నం కానీ, ఒక రాజకీయ పదవి గురించి కానీ కంప్లీట్గా మీకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశి వారికి కలిసి వచ్చే సమయం ఏంటంటే 19వ తారీఖు తర్వాత, ఈ ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు చతుర్థ స్థానంలో స్వక్షేత్ర గదులు అవుతూ ఉంటాడు. ఒక విధంగా మీకు భాగ్యాధిపతి అవటం వల్ల అది శుక్రుడు స్వక్షేత్రంలో చేరి మాలవ్య మహాపురుష యోగాన్ని, పంచమహాపురుష యోగాన్ని మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దాని కారణం వల్ల మీకు ఏమవుతుందంటే ఇతరుల పేరుతో, పెద్దవారి పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి కానీ, ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ ఆస్తి మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది స్త్రీలకి చాలా అనుకూలించే సమయం అన్నమాట. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, లేదంటే సెలబ్రిటీ రంగంలో ఉన్నా, మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీ హోదాకి, మీ అర్హతకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా గృహంలో అందరికీ అన్నీ సమకూరడం జరుగుతుంటుంది. మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త వాహనం కానీ, కొత్త గృహం కానీ, స్త్రీలకు బంగారు ఆభరణాలు కానీ ఏవో ఒకటి సమకూరి కొంతవరకు ఈ 18 చాలా కాలంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి నెమ్మదిగా మీకు ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఈ సమయంలో కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లాంటిది కూడా జరుగుతుంటుంది. అంటే ఇన్ని విభేదాలు ఉన్నప్పుడు కూడా అనుకున్నది ఖచ్చితంగా ఈ
19 తర్వాత జరిగే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి. బట్ ఏదైనా కొన్ని విషయాల్లో గుట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటేనే మంచిది తప్ప, అవకాశం కోసం కుటుంబ సభ్యులు విభేదాలు పెట్టుకుంటే అది ఎవరికీ కాకుండా పోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా అన్ని అర్హతలు ఉండి కూడా మరి మీ కుటుంబంలో మీ ఇంట్లో మీ యొక్క పిల్లలకి వివాహం జరగడం లేదు, లేదు మంచి విద్య పూర్తయినా కూడా సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు అని జరుగుతున్నప్పుడు, మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా మీ పిల్లల మీద వారి యొక్క ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క గృహంలో తూర్పు భాగం సరైనటువంటి వాస్తు లేనప్పుడు, తూర్పు భాగంలో అంటే తూర్పు సరిహద్దు చేసి ఇల్లు కట్టి ఉన్న తూర్పు ఈ సింహద్వారం సరిగ్గా లేకపోయినా, కంప్లీట్గా ఆ కుటుంబంలో యజమానికి మగపిల్లలకి తొందరగా ఏ ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా పెద్దగా నేమ్ ఉండదు, ఆ వారాండి అని తేలిగ్గా భావంతో ఉంటారు. తూర్పు ఈశాన్యం వైపు ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందరూ బాగుంటారు, పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ప్రయోజకుడై ఉంటే కంప్లీట్గా ఆ గృహాన్ని విడిచిపెట్టి ఏ విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటితో పెద్దగా సంబంధం లేని విధంగా ఉంటాడు. ప్రస్తుతం ఈ వాస్తు 1985-86 ప్రాంతంలో వాస్తులో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా తూర్పు ఈశాన్యం, పూర్తిగా తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టడం జరిగింది, లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ప్రస్తుతం విదేశంలో సెటిల్ అయి ఉండడం మీరు గమనించగలరు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మీకు తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. ఆ కుటుంబంలో రెండో సంతానం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడం, అలాగే ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోవడం, ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా రుణాలు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, ఏమైందో కనబడదు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది. దానికి వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో మీకు దోషం ఉన్న, గుమ్మాలు ఉన్న, కాలువలు ఉన్న, గోతులు ఉన్న రకరకాలుగా ఉండొచ్చు. గృహంలో కూడా కొంత డంపింగ్ జరగచ్చు. అటువంటి విషయాల్లో మీరు ఈ అప్పు తీర్చలేకపోతుంటారు. అప్పు దొరుకుతూ ఉంటుంది కానీ తీర్చలేకపోతూ ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉన్న 10,000 రూపాయలు అప్పు తీర్చలేకపోతుంటారు. ఇది అప్పుడు వాయువు దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాయువు దోషం వల్ల ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది, లవ్ అఫేర్స్. ఇంట్లో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రేమ వివాహాలు. అంటే ప్రేమ వివాహాలు వల్ల రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాయువు దోషం కంప్లీట్గా జాగ్రత్త పెట్టుకోవాల్సింది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన దోషం ఏంటంటే నైరుతి దోషం. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ యజమాని ఎవరి మాట విన్నట్టు ఉండడం, అసలు వాస్తు మీద కానీ జాతకాల మీద కానీ నమ్మకమే ఉండదు. పొరపాటున నైరుతిలో వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే ఆ వంశం అతనితో అక్కడితో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరి ఆ గృహం ఏదో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంటుంది. నైరుతి దోషం ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానికి ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు జరుగుతూ ఉంటాయి, మూర్ఖత్వంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తు ఎప్పుడు ఏమవుద్దంటే, సాధారణ ఇల్లు కట్టినంబట్నే సాధారణంగా రాదు. 7 సంవత్సరాలకి ఒకసారి అది ప్రారంభమవుతూ ఉంటుంది. మనం అద్దిల్లు అనుకోండి, దిగిన సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండదు, సంవత్సరం తర్వాత దాని ప్రభావం అంటే నెమ్మదిగా అది అలవాటు పడుతూ ఉంటుంది. వాడు అందులో మనుషులకి దాని వాతావరణం అలవాటు పడి నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకని ఎవడన్నా ఇల్లు మారినా కొత్త ఇంట్లో దిగినా వాడికి బాగానే కనబడుతుంది, నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా మనది సొంత ఇల్లు అయినప్పటికీ కూడా వాస్తు పూజ అన్నది కేవలం మనం అందరూ కూడా
కొత్త ఇల్లు గృహప్రవేశప్పుడు మాత్రమే వాస్తు పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గృహంలో వాస్తు పూజ పెట్టుకోవాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా వాస్తు పూజ చేసి, ఎలాగైతే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తామో, అలాగే వాస్తు పురుషుడికి కూడా పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి పాటించడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇటువంటి పిల్లల అభివృద్ధి, వివాహాలు ఇవన్నీ కూడా టైమ్లీ జరుగుతుంటాయి. స్వస్తి.